నమస్తే. తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణలో ఇప్పుడు చర్చ జరుగుతున్నది. దేనికోసం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టింది, తెలంగాణ ఉద్యమకారులకు మేము ఇగో ఈ హామీలు నెరవేరుస్తాం, 250 గజాల స్థలం ఇస్తామని ఇంకా 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 చాలా హామీలు పెట్టింది. సో మూడేళ్ల దగ్గరకు వచ్చింది, కంప్లీట్ కూడా కాబోతున్నది. ఈ సమయంలో ఒక కమిటీ వేసింది, కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేశారు. సో ఆ కమిటీ చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. చాలామంది వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ఉద్యమకారులను మేము గుర్తించండి అని. సో అది కాలయాపన దిశగా కమిటీ ఉన్నదా, లేకపోతే ఏమైనా పరిష్కరించే దిశగా ఉన్నదా? అసలు ఈ కమిటీకి చైర్మన్నే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని చైర్మన్గా పెట్టారు, కేశవరావు గారిని. మరి ఇది ఏ ఉద్దేశంతో, ఏ ఎజెండాతో పెట్టారో అర్థం కావట్లేదు. అసలైన తెలంగాణ వాదులు, అసలైన తెలంగాణ ఉద్యమకారులు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. సో దీని గురించి మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా ముందు తరం తెలంగాణ ఉద్యమం నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కావాలి. కాబట్టి నా ముందు పాశం యాదగిరి సార్ ఉన్నారు. వాళ్ళు ఆనాడు భువనగిరిలో సభ దగ్గర నుంచి మూమెంట్లో చాలా గట్టిగా కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ పనితీరు అంటే వాళ్ళు ఆ కమిటీ వేయడం దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఇది ఉద్యమకారులకు న్యాయం చేయడం కోసమే వచ్చినట్టు కనబడుతున్నదా? మొన్న ఏదో రౌండ్ టేబుల్ కూడా పెట్టినట్టున్నారు, మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు ఉద్యమకారులు. ఒకరోజు పోయినా నేను మొన్న రీసెంట్ 2 days ఏం కాదు అని చెప్పడానికి, మీ వల్ల ఏమి కాదు, హనుమంతుని జైలు పెట్టినట్టుగా రామరావణ యుద్ధం తర్వాత వీళ్ళని కూడా జైల్లో పెడతారు, ఏం కాదని చెప్పడానికి పోయినా. తర్వాత మీరు బెల్లెల్త పేరుని చెప్తలేరు, ఇక్కిరి సిద్ధులు, ముక్కాకర్ర, అసలు వాళ్ళు కదా మొదలు పెట్టింది 2వ దశ. జైన్ మల్లయ్య గుప్తా, భూపతి కృష్ణమూర్తి, వీళ్ళు ఎవరు ఎందుకు 18 మందిని భువనగిరిలో చంపే, అది కాకుండా ఇద్దరి మీద 6 తూటాలు కాల్చే. వీళ్ళు పేరు చెప్తున్నారు, ఎవరిదన్నా ఎవరు చెప్తున్నారు? అప్పుడు లేరు మీరు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కడ వెనక మీరు కేసీఆర్ అనుకున్నారు మొదదాకా. అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు ఖాతాలు విసుకుంటున్నాడు. మరి వీళ్ళు చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు? లేడు కదా. వీళ్ళ పేరు ఎందుకు చెప్తలేరు? కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు చెప్తారా? ఆయన పేరు కూడా చెప్తలేరు. కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు చెప్పరు, కేశవరావు జాదవ్ పేరు చెప్పరు, బెల్లెలత పేరు చెప్పరు, ఇక్కడి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆజమలి, ఎంతమందిని చంపారు భువనగిరిలో. మారోజు వీళ్ళ పేరు చెప్పరు, కూనపురం రాములు, కూనపురం సాంబశివుడు, వీళ్ళు ఎవరి పేరు చెప్పరు. అసలు అన్నిటికంటే ముందు మలిదశ ఉద్యమం మొదలుపెట్టింది గాదే ఇన్నారెడ్డి పుస్తకం. నేను గాదే ఇన్నారెడ్డి దగాబడ్డ తెలంగాణ పుస్తకము నేను ఎడిట్ చేసిన దాన్ని మేము మా దగ్గర ప్రింట్ చేసినాము. మొత్తం అక్షరాక్షరం గాదే ఇన్నారెడ్డి జైల్లో పెడితే ఒకరు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రభాకర్ పాపం తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పెట్టిండు, పుస్తకాలు తీసిండు, ఆయన పేరు చెప్పరు. పత్రిక కూడా తీసే కదా. పృథ్వీరాజ్ వాళ్ళ ఫాదర్ సంగమేశ్వర సత్యనారాయణ, ముచ్చల సత్యనారాయణ. ఆ ముచ్చల సత్యనారాయణ పేరు చెప్పరు, గద్దర్ పేరు చెప్పరా, ముచ్చల సత్యనారాయణ పేరు చెప్పరా, చచ్చిపోయిన పేరు చెప్పరు. ఏం ఉద్యమం ఇది? మీరు ఎక్కడున్నారు అసలు? అంతా వీళ్ళు ఎక్కడ లేరు, వీళ్ళు లేరు కదా. అసలు దేనికోసం? వీళ్ళు గుర్తింపు కోసమా? బెల్లెలతో గుర్తింపు కోసం చేసిందా? గద్దర్ గుర్తింపు కోసం చేసిందా? మేము కూడా గుర్తింపు కోసం చేయలే. ఆ రోజు మేము ఏం చేసినామంటే నిధులు, నీళ్లు, నియామకాలు, నిధులన్నీ ఆంధ్రాకు బారుతున్నాయి. తెలంగాణలో వసూలు అయితే హైదరాబాద్ లో చుట్టుపక్కలనే ట్యాక్స్ అంతా ఇక్కడనే ఉంటుంది, అవన్నీ ఆంధ్రాకు పోతున్నాయి. తెలంగాణలో 80% గోదావరి బారుతుంది, 70% కృష్ణా బారుతుంది. ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఆంధ్రాకే పోతున్నాయి. ఇప్పటికి అదే పోతున్నది కదా. ఇప్పుడు నిధులన్నీ ఆంధ్రాకే పోతున్నాయి, నియామకాలు ఆంధ్రాకే పోతున్నాయి, నీళ్లు ఆంధ్రాకే పోతున్నాయి. నిధులు నియామకాలను ఆంధ్రాకి. అప్పటికిప్పటికి తేడా ఉంది. మేము కోరినాం, ఇది కోరినామా? మేము కోరలేదు. ఒకటి పరిశ్రమలు, కాలుష్య పరిశ్రమలు తెలంగాణలో ఉంటుంది. పరిశ్రమలు పెట్టినట్టు పెద్దది, కానీ ఉన్న పరిశ్రమను మూసేసారు కదా. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాకాట్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్, నేతస్మల్, ఆయంజామల్, నిజాం షుగర్స్, సిరిపూర్ కావసర్, రామగుండం ఫెర్టిలైజర్ అన్ని మూసేశారు. నిజాం షుగర్స్ మూసేస్తే నిజామాబాద్ జిల్లాలో బోధన్ మొత్తం జిల్లా నాశనం అయింది. చెరుకు రైతు అందరూ పోయారు. అట్లే ముంబైపల్లి అంటే మెదక్ ఆనుకొని ఉంటుంది, అది ముత్యంపల్లి, కరీంనగర్ జిల్లా. ఈ 3 జిల్లాలు మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా 3 నాశనం అయిపోయింది. అప్పుడు మా డిమాండ్ ఏంది? మూతబడిన పరిశ్రమలు తిరిగి తెరిపించాలి. ఆల్విన్ జాగా అట్లే ఉంది కదా, ఎందుకు తెరిపించరు? అన్ని పరిశ్రమలు అట్లే ఉన్నాయి, ముంబైపల్లి పరిశ్రమ అట్లే ఉంది, ఎందుకు తెరిపించరు? మూతబడి దాన్ని మీరు ఆయన చంద్రబాబు నాయుడు డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు, మేము రీఇండస్ట్రియలైజేషన్ చేయాలని అడిగినాం. చేస్తామన్నారు, చేసిన. ఇప్పుడు మేము మా కోరిక అది, రీఇండస్ట్రియలైజేషన్ చేయండి, ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసిండ్రు. దానివల్ల ఏమైందంటే వ్యవసాయం మొత్తం నాశనం అయింది. వ్యవసాయం కుట్ర ప్రకారం నాశనం చేస్తే జనం ఏమైనారు? కుటీర పరిశ్రమలు కూడా పోయినాయి, చెరువులు, కుంటలని నాశనం చేసినారు. దాంతో ఏమైందంటే, ఎందుకంటే పరివాహక ప్రాంతం అంతా మూసిపారేసారు, కావాలని చేసినారు. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ కృష్ణాలు పోవాలి, గోదావరి పోవాలి, ఆంధ్రాకు పారాలి, చెరువులు, కుంటలు నిండొద్దు. అప్పుడు మేమేమన్నామంటే మళ్ళీ చెరువులు, కుంటలు, పరివాహక ప్రాంతాన్ని పునరుద్ధరించండి ఒకటి. రెండవది, మీరు ప్రాజెక్టులు కట్టకండి. ప్రాజెక్టులు కడితే ఆంధ్రాకే పోతాయి నీళ్లు, తెలంగాణకు రావు. తర్వాత ప్రాజెక్టులు కడితే 1 ఎకరం పారాలంటే 5 లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు, ప్రాజెక్ట్ ఖర్చు, అది దానికి అయ్యే ఖర్చు. అదే చెరువులు బాగా చేస్తే చెరువుల కింద
5,000 రూపాయలు అయితే చెరువుల కింద వ్యవసాయం చేసిన ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదు. ప్రాజెక్టులు కింద కట్టిన రైతులు. సో ఇవన్నీ మీరు మూవ్మెంట్ లో డిమాండ్స్ మావి. సో దీని నేపథ్యంలో తెలంగాణ రావాలి, అవన్నీ చేయాలని చెప్పినాం. ఏడైంది తర్వాత కాలుష్య పరిశ్రమ ఉండొద్దు. మీరు చౌటుప్పలు ఉందనుకోండి, మొత్తం డివిస్ కంపెనీ మొత్తం కాలుష్యమే. పక్కన ఏ ఊరు పోయినా జేకేసారం, తాళసింగారం, కాట్రేవు, పంతంగి, దూతిగూడెం, కోయలగూడెం, ఎక్కడైనా సంస్థానం అన్ని మొత్తం విషమైపోయినాయి. సో ఆ పరిశ్రమలు మూసేయండి. హైదరాబాద్ చుట్టూ వస్తాం, పాచమలారం, పటంచెరు, గడ్డపోతారం, బొంతపల్లి మొత్తం విషయమే అవి. ఇవన్నీ మూసేయండి. దీని మీద స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేశారు. ఎంత భయంకరంగా విషయం, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు జనం. మెరికాప్టన్ గ్యాస్ తోటి కింద ఫార్మా ఎఫ్లెంట్స్ తోటి భూములంతా జలగర్భంలో నీళ్ళన్నీ విషమైపోయినాయి. ఇది వద్దని చెప్పారు. ఎందుకంటే తీసుకొని పోయి నక్కవాగు, హల్దీవాగు, ఇసుకాకులు పడిస్తే సూపర్ బగ్ వస్తుంది, డ్రగ్ రెసిస్టెన్స్, మందులకు పనిచేస్తలేవు. ఇంత వచ్చి స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసి చెప్పిపోతే మూసేయండి రా అంటే మూసేసినరా లేదు. తర్వాత ఫ్యాక్టరీలు మీరు పెడితే, ఫ్యాక్టరీలు పెట్టినా, ప్రాజెక్టులు కట్టినా జనం దగ్గర గోల్డ్ ఉడగొట్టి భూములు లాగేసుకుంటున్నారు. నష్టపరిహారం ఇస్తలేరు. ఇవ్వకపోతే జనం చచ్చిపోతున్నారు. ఒక పోలేపల్లి, ముదిరెడ్డిపల్లినే 60-70 మంది చచ్చిపోయారు ఫార్మా ఎస్సీజెడ్ పెడితే. ప్రాజెక్టులు కడితే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇప్పుడు ఈ నిమిషాల్లో జరుగుతున్నది ఏంటి? రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. దాని కింద భూములన్నీ పోయినాయి, పైసలన్నీ పోయినాయి. పైసలు ఇవ్వలేదు, ఇచ్చిన పైసలు ఆ కొద్ది కూడా ఎవడు ఎత్తుకొని పోయిండు. 150 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఏంది ఈ ప్రాజెక్టులు ఎందుకు చేస్తున్నారు ఇది? అందుకని ఇవన్నీ తప్పు, ఇది చేయొద్దు. ప్రజల హితం కోరి చేయండి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎవరో కాంట్రాక్టర్ల కోసం, మెగా కృష్ణారెడ్డి కోసం చేయొద్దని చెప్పినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి అదే చేస్తున్నారు. మళ్ళీ అదే మెగా కృష్ణారెడ్డి, అంతే బీజేపీలు జోజుల్లా కడితే అదే. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల బీకేఆర్ కాసు బ్రహ్మానంద పార్క్ చుట్టూ మళ్ళీ వేస్తే అదంతా మళ్ళీ మెగా కృష్ణారెడ్డి. అంటే కాంట్రాక్టులు మేపడానికి మీరు అందరు దొంగలు కలిసి నన్నారం, సుందిల్లా, మేడిగడ్డ కడితే కూలిపోతే 3 లక్షల కోట్లు పోయినప్పుడు మెగా కృష్ణారెడ్డి జైల్లో పెట్టాలి, ఆస్తులను లాక్కోవాలి, రికవరీ చేసి ప్రజలకు ఇవ్వాలి. చేస్తున్నా మీరు? చేస్తలేరు కదా. ప్రజలకేమో వైద్యం ఉండదు, విద్య ఉండదు. మీరు తీసుకొని పోయి కాంట్రాక్టులను మేపుతారు, బలిసిన కాంట్రాక్ట్. అందుకని ఇది ప్రజలకు వ్యతిరేకమైన ప్రాజెక్టులు ఇవి. ప్రజలకు అనుకూలమైనవి చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టినాం. అది ముందు మేము అడిగేది ఏంటంటే, ఉద్యమకారులు 69 ఉద్యమకారులు కానీ మలిదశ మీ యొక్క ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ఇది చేయలేరు కాబట్టి ఆ దృష్టి మళ్ళిస్తుంది కూడా, కాలయాపనకే కాదు, దృష్టి మళ్ళిస్తుంది కూడా ఈ కుట్ర జరుగుతున్నది. మీకు ఏదైనా చేస్తాం మేము అని చెప్పి సైలెంట్ ఉండండి, సైలెంట్ చేస్తామని ఆశ పెడతారు. ఏం జరగదు, ఏం చేయరు. చిన్నప్పుడు కార్టూన్ ఉండేది శంకర్ స్వీట్లో, ఎద్దు పోతుంటది ముందుకు బండి నెట్టుకుంటూ, దాని ముందు తల మీద ఒక పెద్ద కర్ర పొడుగు నిల్చొని ఉంటుంది, దానికి చివర గడ్డి ఉంటుంది. ఓహో గడ్డి ఉందని ఎద్దు తినడానికి పోతుంటది, ఎంత దూరం పోయినా అందదు, కర్రకుంటుంది కదా చివరికి. ఇది కూడా అట్నే ఉంటుంది. అందుకని దాకా మీరు ఎలక్షన్ల దాకా సైలెంట్ గా ఉన్నారు అనుకోండి, అయితే అయిపోయింది. ఇంకేంది, ఈ 5 ఏళ్ళు మాట్లాడాల్సింది మీరే కదా మాట్లాడరు. ఈ ఇష్యూస్ అన్ని పక్కకు జరిగిపోతాయి కదా. మేము పరిశ్రమల గురించి అడిగింది, భూసేకరణ గురించి అడిగింది, ప్రాజెక్టుల గురించి అడిగింది, నిధుల గురించి అడిగింది, నియామకాల గురించి అడిగింది, అవన్నీ పక్కకు పోతాయి. అందుకని అస్సలు వాళ్ళ పేరు దేనికోసం పోరాటం చేసినారు. ఇప్పుడు 250 గజాల, ఇప్పుడు అది ఇవ్వాల్సిందే. ఉద్యమకారులు వాళ్ళు కష్టపడ్డారు, తెలంగాణ తెచ్చారు, వాళ్ళకి అది దక్కాల్సిందే. ఇప్పుడు అది మాత్రమే బేస్డ్ గా చేస్తున్నారు తప్ప అది కూడా మళ్ళీ మాకు 250 ఇచ్చేది ఏంది? జనం భూములు గుంజుకోవడం ఏంది? ఫార్మా సిటీ పెడుతున్నారు, భూములు గుంజుకుంటున్నారు కదా. ఫ్యూచర్ సిటీ పెడుతున్నారు, భూములు గుంజుకుంటున్నారు కదా. ఓఆర్ఆర్ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, గుంజుకుంటున్నారు కదా. మెట్రో వస్తుంది, భూములు లాక్కుంటున్నారు కదా. మళ్ళీ రాక్కుంటే వాళ్ళకి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉందా? వాళ్ళు 5 ఎకరాలు పోతే 5 ఎకరాలు ఎక్కడైనా ఇస్తున్నారా? మీరు ఇస్తలేరు కదా. ఎంత ఇస్తున్నారు? మనం చూసినాం కదా, పోలేపల్లి పోతే ఎకరానికి 9,000. ఏంది? ఎంతమంది చచ్చిపోయారా? 22-23 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. అట్లా చంపుతున్నది ఎందుకు, ఇది చేసుడు ఎందుకు? ఇప్పుడు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల్లో 150 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సో ఈ ఆత్మహత్యలు ఎందుకు ప్రేరేపిస్తున్నట్టు? మీరు ఆత్మహత్యల కారణం మీరే కదా, మీరు అంతకులు అవుతారు దీన్ని చేస్తే. అందుకనే ఈ వద్దు మాకు. మేము అడిగేది ముందు ప్రజల మేలు కోరుతున్నాము. అప్పుడు కూడా మేము చేసింది మాకేదో పెన్షన్లు ఇస్తారని చేయలేదు. ఎప్పుడు మేము స్వాతంత్ర యోధులను గుర్తింపిస్తారని మేము వేయలేదు. స్వాతంత్ర గాంధీ కానీ, నెహ్రూ కానీ, భగత్ సింగ్ కానీ సర్టిఫికేట్ల కోసం చేసిన వాళ్ళు ఆత్మ బలిదానం చేసినారు. సుఖ్దేవ్, రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్, కర్తార్ సింగ్, ఉద్దమ్ సింగ్ ఎందుకు చేసిన వాళ్ళు? ప్రజల కోసం చేసిన వాళ్ళు, గుర్తింపుల కోసం కాదు. నేను కూడా గుర్తింపుల కోసం చేయలేదు. అందుకని మేము గట్టిగా చెప్పేది ఏంటంటే, మీరు ఈ ప్రజల హితవు కోరి ప్రణాళికలు వేయండి, అవి అమలు చేయండి. ప్రజలకు అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మేము కోరిన కోరికలు నెరవేర్చండి. మా కోసం కాదు, ప్రజల కోసం ఇచ్చినాం. ఇప్పుడు కేశవరావుని కమిటీ చైర్మన్ గా పెట్టింది ఎట్లా? అదే ఆయన ఎందుకు పెట్టాలి అంటే, ఆయన సలహాదారని పెట్టిండ్రు. ఉద్యమంలో ఉన్న పెట్టాలి కదా. అదే కదా. ఉద్యమంలో ఎవరున్నారు? మలిదశ ఉద్యమంలో ఉన్నోళ్ళు ఎవరో చూడండి. మొట్టమొదట మలిదశ ఉద్యమంలో ఉన్నోళ్ళు భువనగిరిలో చాలా మంది ఉన్నారు, ఇంకా బతికే. లిస్ట్ తయారు చేశారుగా వీళ్ళంతా. 69 మేము 69
ఇప్పుడు గోపాల్ సింగ్ ఉన్నాడు, ఠాకూర్ రుద్రనాథ్ సింగ్ ఉన్నాడు, ఇంకా పిజే సూరి కూడా ఇంకా ఉన్నాడు, అంజిరెడ్డి డెంటిస్ట్ అనుకోండి ఆయన వేరే విషయము, బాలకృష్ణారావు ఇంకా బతికే ఉన్నాడు, సంజీవరావు ఉన్నాడు, ఇట్లా మీరు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, సురేందర్ రావు ఉన్నాడు, సురేంద్రరావు ఎక్స్ఎమ్మెల్యే ఆయన. ఇక కింద ఇంకా చూద్దామనండి, ఇక్కడ చూడండి కమలామల ఇంకా బతుకున్నాడు, బాలాచారి ఉన్నాడు, హెల్త్ బాగాలేదు వీళ్ళది, కోన ప్రకాశ్రావు కూడా ఉన్నాడు, జగదీష్ జైస్వాల్ ఉన్నాడు, శాంతిరామ్, పి యాదగిరి చింతలు బస్తాయన ఇక్కడ ఉన్నాడు, కిషన్ లాల్ ఇంకా ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు సోమాజిగూడలో, కనయ్య లాల్, నా పాషా నా పేరు కూడా ఉంది, అప్పుడు ఉన్న రాజరత్నం, ఇట్లా అజీజ్ మహమ్మద్ అజీజ్ మల్లేష్, ఇట్లా ఇవందరూ చూసుకుంటూ పోతాను, నందకుమార్, జ్ఞానేశ్వర్, గోపాల్ సింగ్ రిటైర్డ్ జిల్లా జడ్జి, ఆయన గట్టిగానే ఉన్నాడు, ఇంకా వీళ్ళందరూ పెట్టుకుంటూ పోవాలి. నారాయణ, ఇవన్నీ పేర్లు వస్తున్నాయి. వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి మీరు? సత్యనారాయణ కూడా ఇంకా ఉన్నాడు, ఇవన్నిటిని మీరు పిలిచి మాట్లాడండి. ఎందుకు మాట్లాడారు? అసలు వీలు కదా. కనయ్యలాల్ పురాణపూల్ దగ్గర ఉంటారు, ఇంకా చాలా మంది ఇంకా పేర్లు కింద ఉన్నాయి. జంగమరావు గౌడ్ ఉన్నాడు, జంగమరావు గౌడ్ చాలా చాలా కష్టపడి పనిచేసిండు ఆయన. నరసింహరావు ఉన్నాడు, కర్నూలు ఉన్నాడు. మరి ఇందులో ఇంతమంది సీనియర్లలో ఎవరో ఒకరిని కమిటీకి దాని కింద పెట్టి ఆర్గనైజ్ చేయాలి కదా. వాళ్ళ వారసులు కూడా ఉన్నారు, ఆలం కుందుమీరులు అంటున్నారు. అసలు ఇన్నారెడ్డి ఉంటే ఇన్నారెడ్డి పేరు ఎందుకు చెప్తలేరు? ఇన్నారెడ్డి జైలు పెడితే ఎందుకు చెప్తలేరు? ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేరు? అసలు మలిద శిశు మొదలు పెట్టిండు కదా, మొట్టమొదటి పుస్తకం ఆయన 95లో రాసిండు. మా ప్రెస్లో కూర్చొని ఇద్దరం కలిసి రాసి దిద్ది చేసి ఇచ్చినాం. మరి ఆయన పేరు, ఆయన జైల్లో పోతే కూడా మాట్లాడతలేరు కదా, ఎందుకు మాట్లాడతలేరు? మీకు ఏం శ్రద్ధ ఉంది? మరి అక్కడ ఆ రోజు మీటింగ్లో నేను చెప్పిన, జనం అందరూ కోరుకున్నారు. నేను 2 విషయాలు చెప్పడానికి పోయినా, మీరు ఏం చేయరని చెప్పడానికి. రెండోది, ఇన్నయ్యని విడిచిపెట్టండి, ఇన్నారెడ్డిని విడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే వదిలేస్తారు. మీరు అంత జైల్లో చేయలేదు, తాగడానికి లేదు, తినడానికి లేదు. 2-3 సర్జరీలు అయిపోయి 2-3 సర్జరీలు అయినాయి. హాస్పిటల్ వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా, అయ్యో ఇంత ఘోరంగా ఉందని అంటున్నారు. ఫిజియోథెరపీ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆయన కూతురు కూడా అట్లనే, పాప ఆయన కోసం చాలా కష్టపడుతుంది. అల్లుడు కూతురు ఫిజియోథెరపిస్టులు వాళ్ళు కూడా చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు జైలు పెట్టడం ఏంది, ఇంత కష్టపెట్టడం ఏంది? సో వాళ్ళు ఏమి మాట్లాడకుండా మీరు ఏం చేస్తున్నారు? తర్వాత మరి వీళ్ళ ఐడియాలజీ మళ్ళీ డిఫరెంట్ కదా, బాగా బీజేపీ ఉండే కాంగ్రెస్ కదా, మరి మీరు మాట్లాడాలి కదా. ఎందుకు ఊపా పెడితే ఎందుకు మీరు మాట్లాడారు? అక్కడ డిఆర్ సిన్హా ఉండే సికింద్రాబాద్ స్థూపం కట్టిండు, యాదగిరి పాపం కట్టిండు హైదరాబాద్ లో, అసెంబ్లీ ముందు ఆయనకు సన్మానం జరిగింది, కానీ ఆయన పరిస్థితి కూడా బాగాలేదు ఇంకా. మరి సికింద్రాబాద్ లో కట్టిన ఆయన డిఆర్ సిన్హా సికింద్రాబాద్ ట్రాక్టర్ వైద్యానికి లేదు, ఆయనకు చచ్చిపోయింది. ఆయన భార్య కూడా మొత్తం 6 లక్షల రూపాయలు పెట్టి కట్టిండు ఆయన. అప్పట్లో 6 లక్షలు అంటే ఇప్పుడు 6 కోట్లు 7 కోట్లు, పెద్దది. అంత బాగా కట్టిండు కదా. చేస్తే ఇప్పుడు ఆయన భార్య మీరా ఉంది, పెద్ద ఆమె, ముసలామె, వైద్యం లేదు ఆమెకు. మరి అటువంటి వాళ్ళకు ఆ మీరా గురించి ఏమైనా పట్టించుకున్నారా? డిఆర్ సిన్హా గురించి పట్టించుకున్నారా? చచ్చిపోయారు డిఆర్ సిన్హా. అట్లా ఇంతమంది ఘోరం ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు మేము పోతున్నాం, వాళ్ళ దగ్గర పోతున్నాము, ఏం చేస్తాం మేము? ఏవో చిన్నవి తీసుకొని పోతాం, అమ్మ అంటాం, చాయ్ ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, దండం పెడతాం, క్యావరా బేటా అని అడుగుతుంది ఆమె. అప్పుడు అడిగేది, ఎందుకంటే ఆమె అల్లుడు నాకు క్లాస్మేట్, మేనల్లుడు, అందుకని బేటా బేటా అంటది. మేము దండం పెట్టి వస్తారు, మీటా మాటలు మాట్లాడి వస్తారు, బేటా అంటే. అంతకుముందు ఇది ఇంత మాకేమో అవమానంగా ఉన్నది, కానీ ప్రభుత్వం ఏమో టైంపాస్ చేస్తుంది, కాలయాపన చేస్తుంది, ప్రజల దృష్టి కూడా మళ్ళిస్తుంది. అందుకని మాకు వాళ్ళ కుట్ర, ఇది ఉద్యమకారుల మీద ఏదైనా కుట్రనే. అందుకని దానికి తోడ్పడొద్దు. కోదండరామ్ తర్వాత అయినా వచ్చిండు, ముందు లేకపోవచ్చు, జనసభ పెట్టినప్పుడు లేడు ఆయన, ఐక్య కార్యాచరణ కమిటీ లేడు, కేసీఆర్ తోటి తిరిగిండు ఆయన, ఇప్పుడు రేవంత్ రెడ్డితో తిరుగుతుండు. కానీ ఆయనకు తెలుసు విషయాలు, ఆయన చొరవ తీసుకొని ఇగో వీళ్ళు కాదు, వీళ్ళు ఇట్లా చేయాలి అని చెప్పాలి. ఇప్పుడు ఆయనను కూడా ముందు ముందు పెట్టలేదు కాబట్టి ఆయన మాట కూడా నడుస్తున్నట్లేదు. మాకేమనిపిస్తుంది అంటే కోదండరామ్ మాట కూడా చెల్లుబాటు అయితే లేదు అని. ఎమ్మెల్సీ అయితే ఉత్త ఎమ్మెల్సీ అంతే, ఏముంటది, ఎక్కువ మాట్లాడితే నేను ఎమ్మెల్సీ చేస్తామంటారు, అంటే ఎక్కువ మాట్లాడితే నేను మెడికల్ లీగల్ కేసు పెడతామంటారు. ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగల్ కేసు, అట్లా ఉన్నది ఆయన పరిస్థితి. అందుకనే ఇది కాదు మేము కోరుకుంటుంది. అనేక మంది జర్నలిస్టులు, మేము మొట్టమొదటి పెట్టినప్పుడు కూడా హైదరాబాద్ లో పెట్టింది జర్నలిస్టులు మొదలు పెట్టినారు, దాని పేరు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. పెద్ద మీటింగ్ పెట్టినాము. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినాము. తెలంగాణ కళాకారులు ఉన్నారు, కళాకారులు ఎంత చచ్చిపోయారు, గద్దర్ మీద 6 తూటాలు అందుకే కదా కాల్చింది. మరి ఏమైంది, డప్పు రమేష్ వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి తిరిగిండు గద్దరెంట, డప్పు రమేష్ వచ్చి డప్పు రమేష్ చచ్చిపోయాయి, దయానందన్ గద్దరెంట ఉంటుండే చచ్చిపోయాయి. వాళ్ళ కుటుంబాలను నాశనం అయ్యి వాళ్ళు పట్టించుకుంటుంది ఎక్కడుంది? ఎక్కడ పట్టించుకుంటలేరు. అనేక ప్రభాకర్ చచ్చిపోయాయి ఉద్యమాలు చేసి, అనేక మంది చచ్చిపోయినరు, కళాకారులు చచ్చిపోయినరు, జర్నలిస్టులు చచ్చిపోయినరు, ఉద్యమకారులు చచ్చిపోయినరు. తిండి లేదు వాళ్ళ కుటుంబాలకు. దీనివల్ల పోయినందుకు మొత్తం ఉద్యోగాలు, వాళ్ళ జీవితం అంతా పోయింది, ఇల్లు సంసారం కూడా నాశనమైంది, ఊరు నాశనమైంది, వ్యవసాయం నాశనమైంది. మరి వాళ్ళ గురించి ముందు ఆలోచన. నష్టపోయిన వాళ్ళు ఎవరో చూసి, ఇప్పుడు మేము పత్రిక పెట్టినాం, 5 ఏళ్ళు పత్రిక, చంద్రబాబు నాయుడు ఉతికి పారేసినాం మేము. 95 నుంచి 99 దాకా నడిపినాం. నడిపితే పెద్ద ప్రెస్ మాది, ప్రింటింగ్ ప్రెస్.
అది ఏమైంది? ప్రింటింగ్ ప్రెస్ పోయింది, అప్పుల పాలైన చంద్రబాబు మా కక్షలు కట్టిండు, మా పత్రిక మూసేయించిండు. 5 ఏళ్ళు నడుపుతున్నాను, మరి ఏమొచ్చింది? ఏమి లేదు. దానికి నష్టపరిణామం వచ్చిందా? మా ఇల్లు బాయ్, గౌరిగూడ ఇల్లు బాయ్, అది బాయ్, అన్ని పోగొట్టుకుంటాం తెలంగాణ కోసం. 16లో ఉద్యమం చేస్తే తోడుపోడు సంఘం, చెన్నారెడ్డి మా ఇంటి పక్కనే ఆఫీస్, తెలంగాణ ప్రయాసం, తోడుపోడు సంఘం చేసినాం. అప్పుడు అందరూ చెన్నారెడ్డి మమ్మల్ని తోడుపోడు ఇస్మాయిల్ ఖాన్ అంటాడు, ఇస్మాయిల్ ఖాన్ ప్రధానమంత్రి, అన్ని రోడ్డు వెడల్పు చేయడం తోడుపోడు చేసిండు, పగలగొట్టిండు, తగలు. మేము కూడా అదే చేస్తున్నాం అంటుండే. మా సూర్యం అన్నాడు, పేరు లేదు దీంట్లో, సూర్యంది పెద్ద యోధుడు ఆయన, పోరాట యోధుడు. పేర్లు కొన్ని లేవు, మిస్ అయినాయి దాంట్లో. వీళ్ళందరూ గుర్తించి చచ్చిపోయిండు. విల్సన్ ఉండే మనదాకా చచ్చిపోయాయి, విలియమ్స్ ఉండే చచ్చిపోయాయి, అశోక్ ఉండే చచ్చిపోయాయి. వాళ్ళ గురించి అంటే మరి దాంట్లో రాయలేము వాళ్ళది. కానీ వీళ్ళు వాళ్ళ ఆత్మ శాంతించాలంటే, చనిపోయిన ఆత్మ శాంతించాలంటే, మేము కూడా శాంతించాలంటే మాకు రిలీఫ్ కాదు కావాల్సింది. మేము ఏమేమి కోరుకున్నాం అవన్నీ సాధించండి. మేము పావర్టీలో ఉన్నా కూడా అవన్నీ చూసి సంతోషిస్తాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడంతో పాటు ఆ ఉద్యమం ఎందుకు చేశారు అన్న లైన్ ఆలోచించి తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.